హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమాల పైన రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియా అంటేనే ఎవరి ఇష్టం కొద్దీ వాళ్ళ అభిప్రాయాలని చెప్పుకోవచ్చు. అలాగే సినిమాల పైన కూడా ఈ మధ్యకాలంలో రివ్యూలు అనేది చాలా ఎక్కువైపోయినాయండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఎలా ఉందో ఏందో అనేది సొంతగా వాళ్ళ అభిప్రాయం అనేది చాలా మంది చెప్తూ ఉంటారు. కొంతమంది జెన్యున్గా చెప్పే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అవతల హీరో ఒకవేళ మనకి ఇష్టం లేనప్పుడు ఆ సినిమా పైన అది ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే ఆ సినిమా పైన విష ప్రచారం చేసి నెగిటివ్ని బాగా స్ప్రెడ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సోషల్ మీడియాలో. ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. అందువల్ల చాలామంది నిర్మాతలు, చాలామంది హీరోలు, చాలామంది డైరెక్టర్లు కూడా వాళ్ళు దాదాపు ఒక సినిమా తీయాలంటే 4-5 నెలల్లో తీసిన సినిమాలు ఉన్నాయి. అలాగే 4-5 సంవత్సరాలు తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల పాటు కూడా కష్టపడి వాళ్ళు సినిమా తీసిన తర్వాత ఎప్పుడు కూడా అంత బాధపడరన్నమాట. కానీ రిలీజ్ ఎప్పుడైతే వాళ్ళు పెట్టుకున్న డేట్ అనేది పెట్టుకుంటారో అప్పటి నుంచి, అంటే రిలీజ్ కాకముందు కానుంచే వాళ్ళు ఆ సినిమాకి సంబంధించిన కొన్ని అప్డేట్ అనేది వదులుతూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే సాంగ్ ప్రోమో కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, సాంగ్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ఇలాగా ఒక 4-5 రోజులకోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఆకట్టుకోవాలని కూడా వాళ్ళ సినిమాని కొద్దిగా ప్రమోట్ చేసుకుంటే జనాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆ సినిమాకు సంబంధించి కొన్ని బిట్లని వదులుతూ ఉంటారు అనమాట. అంటే ట్రైలర్తో సహా కూడా. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక్కొక్కటి ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు వదులుతూ ఉంటారో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆ సినిమా పైన ఒక యుద్ధమే జరుగుతూ ఉంటుందండి. చివరకు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగున్నా సరే, అలా ఎన్నో సినిమాలు జరిగాయి, సినిమా బాగున్నా సరే నెగిటివ్ రివ్యూలు ఇచ్చి ఆ సినిమా పైన నెగిటివ్ స్ప్రెడ్ చేసి సినిమాని మొత్తం కూడా సర్వనాశనం చేస్తారనమాట. ఈ నెగిటివ్ రివ్యూలు ఇచ్చేది కూడా చాలామంది, మళ్ళీ ఆ సినిమాల పైన ఆ సినిమాల గురించి చెప్పే వీళ్ళు బ్రతికేది చివరకు మళ్ళీ అదే సినిమాని సర్వనాశనం చేస్తారనమాట. ఒకసారి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళ పూల చొక్కా ఇంకెవరో కొంతమంది ఉన్నారు లేండి, తొట్టిగాంగు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియోని స్టార్ట్ చేస్తారు. నీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. ఎట్లా తెలుసు? మీరు లీకులు చేయకండి. నా మీద కేసేస్తారు చేస్తారు. బట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ది స్టోరీ మీకే అనిపించింది అది చెప్పండి. యు థింక్ బాగుంటది అలా అనిపించింది? డౌట్ నాకు అసలు ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి ఇదేంటండి అసలు? సినిమా రిలీజ్ అయిందంటే సరే వాళ్ళ అభిప్రాయం, ఆ సినిమా గురించి చెడు చెప్పినా మంచి చెప్పినా కానీ సరే వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారులే అనుకోవచ్చు. అంటే ఒక సినిమా అనేది అందరికీ నచ్చాలంటూ ఏం లేదు. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమంది నచ్చినా కానీ ఆ హీరో పైన ఆ వ్యక్తికి ఒకవేళ ఇష్టం అనేది లేకపోతే ఆ సినిమా బాగున్నా కానీ బాగలేదని అన్నాడు. కానీ పెద్ది మూవీ పైన అసలు ఆ పెద్ది మూవీ ఏదో మార్చి 27వ తారీఖునేమో రిలీజ్ అంటున్నారు. అంటే ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోవాలి. చాలా వరకు షూటింగ్ అనేది ఇంకా మిగిలే ఉంది. ఈ మధ్యకాలంలో చికిరి సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యి ఎంత హల్చల్ సృష్టించింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సినిమా ఒకవేళ బాగుందనుకోండి, ఈ సినిమాకు సంబంధించిన నిర్మాత సేఫ్ అయినట్టే. కానీ ఈ సినిమా రిలీజ్ చేయాలంటే దాదాపు ఇంకా 3 నెలల పైగే ఉంది. ఈ సినిమా కథ ఏమాత్రం కూడా లీక్ చేయకుండా ఈ సినిమాకు సంబంధించిన వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. కానీ ఇక్కడ చూసారండి, ఈ పూల చొక్క ఇంకో కొంతమంది తొట్టి గ్యాంగ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఏంటి ఈ సినిమా కథ నీకు తెలుసా అంటే, ఆ సినిమా కథ నాకు తెలుసు, సినిమా మాత్రం బాగుండదు, సినిమా మాత్రం అస్సలు బాగోదని చెప్పేసి వీళ్ళు అప్పుడే ఆ సినిమా పైన విష ప్రచారం జల్లుతున్నారంటే అసలు ఏమైపోతుంది? తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏం చేద్దామని చెప్పి చూస్తున్నారు. మళ్ళీ వీళ్ళందరూ కూడా సినిమాల పైన ఆధారపడి బ్రతికే వాళ్ళే. ఆ సినిమాల గురించి మంచి చెప్పినా చెడు చెప్పినా ఏదో రకంగా సినిమాలను స్ప్రెడ్ చేసినా విష ప్రచారం చల్లినా ఆ సినిమాలు రివ్యూలు ఇచ్చుకుంటూ ఆ సినిమాల గురించి చెప్పుకుంటూ వాటి మీద ఆధారపడే వీళ్ళు అసలు సినిమా షూటింగ్ అనేది పూర్తి అవ్వలేదు. ఆ సినిమా కథ ఎలాగుంటుందో తెలియదు. ఏమాత్రం కూడా గింత లీక్ అవ్వలేదు. ఏ మీడియాలో కూడా రాలేదు, ఏ పేపర్లో కూడా రాలేదు, ఏ ఛానల్లో కూడా రాలేదు. ఆ కథ గురించి ఎవరు కూడా మాట్లాడుకోలేదు. ఆ కథ గురించి ఆ సినిమాకు సంబంధించిన నిర్మాత చెప్పిండా, ఆ సినిమాకు సంబంధించిన డైరెక్టర్ చెప్పిండా, ఆ సినిమాకు సంబంధించిన హీరోయిన్ చెప్పిందా, ఆ సినిమాకు సంబంధించిన హీరో చెప్పిండా ఇలా కథ పిలిచి ఈ కథ ఇలాగుంటుంది, ఈ స్టోరీ ఇలాగుంటుంది, ఈ సన్నివేశాలు ఇలాగుంటాయి అని చెప్పి వీళ్ళు ముందాలే ప్లాన్ చేసుకుంటారు అనుకుంటా. ఇక్కడ కూర్చొని మాట్లాడే కొంతమంది సొల్లుగాళ్ళు వీళ్ళు ముందాలే ప్లాన్ చేసుకొని మన గురించి నలుగురు మాట్లాడుకోవాలి సోషల్ మీడియాలో అంటే మనం ఏ సినిమా గురించి అయినా కానీ విష ప్రచారం చేయాలని చెప్పి వీళ్ళు ముందాలే ప్లాన్ చేసుకొని అక్కడ కూర్చొని వీళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. ఇది ఎలా ఉందంటే, మనం నమ్మి పాముకు పాలు పోస్తేనట చివరకు మన మీదే అది కాటేయాలని చూసిందట. అట్లా ఉందండి వీళ్ళు చేసేది. ఎందుకంటే వీళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళ ఛానల్ పెట్టుకొని మళ్ళీ ఆ సినిమాల గురించి రివ్యూ ఇస్తూ సినిమాల గురించి విష ప్రచారం చేస్తూ ఏ హీరో అయినా ఒకవేళ నచ్చకపోతే ఆ సినిమాకు సంబంధించిన ఏదైనా సాంగ్స్ రిలీజ్ అయినా, ఏదైనా వీడియో రిలీజ్ అయినా, ఏదైనా గ్లిమ్స్ రిలీజ్ అయినా, ఏది ఆ సినిమాకు సంబంధించిన ఏది రిలీజ్ అయినా కానీ ఆ సినిమా పైన కూడా విష ప్రచారం చేస్తూ సర్వనాశనం చేసి చివరకు ఆ సినిమాను మొత్తం కూడా పండబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఇక నాకు విచిత్రం ఏంటంటే సినిమా ఒకవేళ రిలీజ్ అయితే ఆ టైంలో నువ్వు చూస్తావు, నేను చూస్తా, ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా చూస్తారు. కానీ సినిమా ఇక షూటింగ్ అనేది పూర్తి అవ్వలే. ఆ కథ ఎలాగుంటుందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఎవరికన్నా ఆ సాంగ్స్లో కనిపించింది ఏంటంటే పల్లెటూరి నేపథ్యంలో నడిచే కథలాగుంది అంతే, అంతకు మించి ఏం అర్థం కాలే. తర్వాత ఆ బ్యాట్ పట్టుకొని సాంగ్స్లో కావచ్చు, ఇంకొక ఏదో డైలాగ్లో కావచ్చు, ఆ బ్యాట్ పట్టుకొని కొన్ని సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఊరిలో కొద్దిగా ఏదైనా క్రికెట్ గురించి ఆ స్టోరీ అనేది ఉంటుంది అన్నట్టుగా మాత్రమే మనకు అర్థమైంది. ఆ డైరెక్టర్, హీరో, నిర్మాత వీళ్ళందరూ కూడా కాస్తంత క్లూ ఇది మాత్రం ఇచ్చారు మనకి. ఆ సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ సాంగ్స్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంతవరకు మాత్రమే ఆ సినిమా గురించి మనం మాట్లాడగలం. కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఆ సినిమా కథ తెలుసు, ఆ సినిమా స్టోరీ తెలుసు, ఆ సినిమా ఎలాగుంటుందో తెలుసు, అసలు ఆ సినిమాయే బాగోదని చెప్తున్నారు. ఉదాహరణకు ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. అంటే హరిహర వీరమల్లు, తర్వాత ఓజీ సినిమా, బాలకృష్ణ గారు నటించిన అఖండ 2, చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్లోని సాంగ్స్లు, తర్వాత రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీలోని సాంగ్స్, వీటి గురించి నేను కొన్ని వీడియోలు చేశాను. ఈ 3 సినిమాలకు సంబంధించి నేను అన్నీ కూడా పాజిటివ్గా చెప్పాను. అంటే నాకు నచ్చింది, ఇది బాగుంది, ఇది బాగుందని చెప్పి నేను ఎక్కడ కూడా ఈ సినిమాల గురించి చెడ్డగా చెప్పలే. అఖండ 2 సినిమా గురించి కావచ్చు, రామ్ చరణ్ గారు, చిరంజీవి గారి సినిమాలకు సంబంధించిన సాంగ్స్ గురించి కావచ్చు, అంతా పాజిటివ్గా చెప్పారు. కానీ చాలామంది నన్ను తిట్టారండి. అది ఎందుకని చెప్తారు. చిరంజీవి గారి గురించి ఒకవేళ నేను గొప్పగా మంచిగా చెప్పాను అనుకోండి, అంటే సోషల్ మీడియా ఎలా తయారైంది అనేది మీకు ఉదాహరణ చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. చిరంజీవి గారి గురించి ఒకవేళ గొప్పగా చెప్పాను అనుకోండి, చిరంజీవి గారికి సంబంధించిన యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, చిరంజీవి గారిని ఎప్పుడైతే చిరంజీవి గారినన్నా లేకపోతే రామ్ చరణ్ గారినైనా నేను ఒకవేళ మెచ్చుకుంటే వీళ్ళు నన్ను వేసుకుంటారు. ఆ సంగతి నాకు తెలుసు. చాలామంది కూడా నన్ను తిట్టారు, నా గురించి చెడ్డగా మాట్లాడారు. అలాగే మెగా ఫ్యాన్స్ ఉంటారుగా, వీళ్ళందరూ కూడా నా గురించి చాలా చక్కగా చెప్పారు అన్నమాట. చాలా చక్కగా చెప్పారు, చాలా మంచిగా మాట్లాడారు. తర్వాత నెక్స్ట్ బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఆ సినిమా నేను చూసిన తర్వాత ఆ సినిమా గురించి ప్లస్లేంటో మైనస్లేంటో అనేది ఆ వీడియోలో నేను చెప్పాను. అంటే నా వరకైతే మాత్రం సినిమా బాగుందని చెప్పేది, అది నా అభిప్రాయం. కానీ బాలకృష్ణ గారికి సంబంధించిన యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ నన్ను వేసుకుంటారు, నన్ను తిట్టారు, ఎవరు నోటికి వచ్చిన మాట వాళ్ళు మాట్లాడారు. కానీ బాలకృష్ణ గారికి సంబంధించిన ఫ్యాన్స్ వాళ్ళు నా గురించి, నా వీడియో గురించి చాలా మంచి కామెంట్ పెట్టారు. ఇవన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ యూట్యూబర్ కూడా ఇవన్నీ చెప్పడు, కానీ నడిచేది ఫ్యాక్ట్ అనమాట ఇదంతా. ఇప్పుడు కొంతమంది పెద్ది మూవీ గురించి ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆ కథ బాగోదు, సినిమా బాగోదు అని చెప్పి కొంతమంది సినిమాలపైనే ఆధారపడి సినిమాల మీద బ్రతుకుతున్న కొంతమంది వాటి మీద విష ప్రచారం చేస్తూ బతికే వాళ్ళు చాలా మంది వాళ్ళు మాట్లాడుతున్న మీరు చూశారు. వాళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉంటారండి అలాగా? ఇప్పుడు చిరంజీవి గారి గురించి ఒకవేళ చెడ్డగా మాట్లాడారు అనుకోండి, ఉదాహరణ మాత్రమే చెప్తున్నా, అప్పుడు చిరంజీవి గారికి యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు సబ్స్క్రైబర్స్ అయిపోతారు వాళ్ళకి. అదే బాలకృష్ణ గారి గురించో లేకపోతే రామ్ చరణ్ గారి గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో వాళ్ళ సినిమాలపైన విష ప్రచారం చేసి ఈ సినిమా బాగలేదు, ఈ సినిమా చండాలం, ఈ సినిమా దరిద్రం, ఈ సినిమా ఎవరు వెళ్ళకండి, నాకైతే నచ్చలేదు, బాలకృష్ణ గారి లుక్ ఏంటి, చిరంజీవి గారి లుక్ ఏంటి, ఈ వయసులో వీళ్ళకి అవసరమా, ఇష్టంటి సినిమాలు వీటి అవసరమా అని చెప్పి వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడిన కొద్ది ఇక్కడ ఏమవుతుందంటే ఈ హీరోలకు సంబంధించిన యాంటీ ఫ్యాన్స్ అనేది వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అయిపోతారు. ఆ విధంగా కూడా వాళ్ళు సబ్స్క్రైబర్స్ను పెంచుకుందామన్న ఉద్దేశంతోనే ఆ సినిమాలపైన విష ప్రచారం జల్లాలని జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకు ఇందాక నేను చెప్పినట్టుగా నేను ఏ హీరో గురించి ఒకవేళ చండాలంగా మాట్లాడాను అనుకోండి, 4-5 మాటలు కాస్తంత డోస్ ఇచ్చి మాట్లాడాను అనుకోండి, ఆ వ్యక్తి ఆ సినిమా ఆ హీరో పైన ఒకవేళ ఆ వీడియో అనేది వేలల్లో ఒక 30,000 40,000 దగ్గర 50,000 వ్యూస్ అనేది దాటిపోయింది అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ యూట్యూబర్ ఏం చేస్తాడంటే, అమ్మ తిడితేనే ఆ హీరోని తిడితేనే ఈ వ్యూస్ అనేది ఇంతగానో వస్తుందిరా అన్న ఉద్దేశంతో వాడు ఎప్పుడైనా వ్యూస్ చూసుకుంటాడు, వచ్చే సబ్స్క్రైబర్స్ చూసుకుంటాడు, జనాలు ఆ వీడియోని ఎన్ని గంటలు ఇంట్రెస్ట్గా చూస్తున్నారని చెప్పి చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత ఇంకా యూట్యూబ్ రాగుతాడా, అప్పటి నుంచి వాడు ఏం చేస్తాడంటే ఇక టక వెంటనే ఒక్కొక్క వీడియో వదిలేస్తూ ఉంటాడు. అంటే నెగిటివ్గా ఆ హీరో గురించి మాట్లాడటమే ఇతనికి వీటికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇటు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, ఇటు వ్యూస్ వచ్చేస్తున్నాయి. పెద్ది మూవీ నుంచి ఒక మేకింగ్ వీడియో అనేది ఈ మధ్యకాలంలో రిలీజ్ అయింది. రామ్ చరణ్ గారు, డైరెక్టర్ గారు, హీరోయిన్, ఆ సినిమాకు సంబంధించిన చాలామంది కూడా గుట్టలు, లోయలు, వంకలు, వాగులు ఇవన్నీ దాటుకుంటూ ఆ పొదల్లో ఏముంటుందో తెలియదు, ఆ తుప్పల నుంచి ఏముంటుందో తెలియదు, ఎక్కడ పాములు ఉంటాయో తెలియదు, ఎక్కడ విష పురుగులు ఉంటాయో తెలియదు. ఆ గుట్టలు వాళ్ళు ఎక్కేటప్పుడు అండి అకస్మాత్తుగా ఒకవేళ ఆ గుట్టలు జారిపోతే, గుట్టల నుంచి జారిపోతే పట్టుకోవడానికి కూడా మనిషి దొరకడు. ఆ మనిషి ఎక్కడో చూసుకోవడం కూడా 2 గంటలు 3 గంటలు టైం పట్టింది. అంత దూరం వెళ్ళి వాళ్ళ అభిమానులకు ఒక మంచి సినిమా అందిద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు అంతగానం కష్టపడతామంటే ఆ కష్టానికి కూడా విలువ ఇవ్వకుండా ఆ కష్టాన్ని కూడా వృధా చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ సినిమా బాగలేదు, ఈ సినిమా బాగలేదు, ఆ సినిమా చండాలం. అసలు ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే
సినిమా రిలీజ్ అవ్వకముందే దానిపైన విష ప్రచారం చేయటం. ఆ కథ ఏదో వీళ్ళకి చెప్పినట్టుగా సినిమా రిలీజ్ అవ్వకముందే ఆ సినిమా బాగోదు, ఆ కథ నాకు తెలుసు, ఏంటిది, అసలు ఏం మాట్లాడుతున్నారు? తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏం చేద్దామని చెప్పి చూస్తున్నారు. అందుకే చివరిగా నేను ఏం చెప్తున్నానంటే, ఏ రివ్యూలు కూడా మీ మైండ్లో పెట్టుకోకుండా మీకు ఇష్టమైతే ఆ సినిమాకి వెళ్ళండి. ఒకవేళ మీకు అంతగా సినిమా ఒకవేళ మిమ్మల్ని ఆకట్టుకుందంటే రెండోసారి చూడండి. మీకు ఇంకా మరీ ఆకట్టుకుందంటే మీరు ఎన్నిసార్లు చూస్తున్నారంటే అది మీ సొంత అభిప్రాయం. ఇది ఈరోజు వీడియో అండి. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లేక. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.